హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ ఈజ్ ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో ఇది కొంచెం లెంతీ టాపికే, బట్ ఈజీగానే ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్తో వింటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా రాయొచ్చు అనమాట. సో మనము ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్ తెలుసుకునే ముందు మళ్ళీ ఒకసారి బిజినెస్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో బిజినెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది కంటిన్యూస్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనే ఒక యాక్టివిటీలో ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, ప్రాఫిట్ మోటివ్ కోసం ఆ యాక్టివిటీస్ అన్నీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు, కంటిన్యూస్ బేసిస్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు దాన్ని మనము ఏమంటామనంటే బిజినెస్ అంటాం. సో బిజినెస్ అనేది ఎందుకు ఎకనామిక్ యాక్టివిటీ అని అంటే, ప్రాఫిట్ మోటివ్తో చేస్తున్నారు కదా, అంటే సమ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం ఎకనామిక్ యాక్టివిటీ అంటాం అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఫంక్షన్స్ డిస్కస్ చేద్దాం. సో బ్రాడ్లీ ద ఫంక్షన్స్ ఆర్ 7 అనమాట. ప్రొడక్షన్ ఫంక్షన్, మార్కెటింగ్ ఫంక్షన్, ఫినాన్స్ ఫంక్షన్, పర్సనల్ ఫంక్షన్, అకౌంటింగ్ ఫంక్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్, పబ్లిక్ రిలేషన్ ఫంక్షన్. సో ఇందులో ఫస్ట్ 2 ఫంక్షన్స్ వచ్చేసి ప్రైమరీ ఫంక్షన్ అండ్ మిగతావన్నీ వచ్చేసి సెకండరీ ఫంక్షన్. సో ప్రైమరీ ఫంక్షన్స్ ఆర్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్, సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్స్, పర్సనల్, అకౌంటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఫంక్షన్స్. ఇవన్నీ సెకండరీ ఫంక్షన్. సో ఫస్ట్ మనము ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. ప్రొడక్షన్ ఫంక్షన్లో ఏం జరుగుతుంది అని అంటే, ఉన్న రా మెటీరియల్స్ని ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ చేయడమే ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ యొక్క పని. సో ఇక్కడ ఏం చేస్తారు, కొంచెం క్యాపిటల్, మనుషులు, లేబర్ అండ్ మెషినరీ, ఎనర్జీ యూజ్ చేసి ఈ రా మెటీరియల్స్ని ఫినిష్డ్ గూడ్స్ కింద కన్వర్ట్ చేస్తారు, వాటికి సమ్ వాల్యూ క్రియేట్ చేయడం కోసం. సో ఇది ప్రొడక్షన్ ఫంక్షన్ యొక్క పని. రా మెటీరియల్స్ని ఫినిష్డ్ గూడ్స్ కింద కన్వర్ట్ చేయడం ప్రొడక్షన్ ఫంక్షన్ యొక్క పని. సో ప్రొడక్షన్ ఫంక్షన్ యొక్క పని చేయడానికి సమ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. సో అది ఏం యాక్టివిటీసో చూద్దాం. ఫస్ట్ డిజైనింగ్ ద ప్రోడక్ట్ అండ్ ప్యాకేజెస్. యాక్చువల్లీ ఏం ప్రోడక్ట్ తయారు చేయాలి అని ఒక డిజైన్ చేసుకుంటారు అనమాట. తర్వాతకి దాని ప్యాకేజెస్ ఎలా ఉండాలి, తర్వాత ఫామ్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేస్తారు. స్ట్రక్చర్ ఎలా ఉండాలి అదంతా డిసైడ్ చేస్తారనమాట. సో ఇది డిజైనింగ్ ద ప్రోడక్ట్స్ అండ్ ప్యాకేజెస్ అనమాట. నెక్స్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. సో ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్. సో ప్రొడక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ స్టెప్ చేయాలి, తర్వాత ఏ స్టెప్ చేయాలి. అంటే కెమికల్స్ ఉందనుకో, సో ఆ కెమికల్స్ ఎలా మిక్స్ చేయాలి, ఎంత మిక్స్ చేయాలి, ఆ కెమికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది. సో ఇదంతా ప్లాన్. సో దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలుగుతాం ప్రాపర్గా అని నెక్స్ట్ స్టెప్లో ఆలోచించుకుంటారు. తర్వాతకి రా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసి వాటిని స్టోర్ చేసుకుంటారు. తర్వాతకి మెషినరీ బాగుందా లేదా అని రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేయించి మెయింటెనెన్స్ చూసుకుంటారు అనమాట. నెక్స్ట్ క్వాలిటీ అండ్ తర్వాతకి ప్రొడక్షన్ చేస్తారు, తర్వాతకి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తారు అనమాట. సో క్వాలిటీగా మనకి ప్రోడక్ట్ అనేది తయారైందా, లేకపోతే ఏదైనా డిఫెక్ట్స్ ఉందా అని చెక్ చేసుకుంటారు. తర్వాతకి ఇన్వెంటరీ కంట్రోల్. సో మనం ఎంత స్టాక్ మనం మెయింటైన్ చేయాలి అనేదాన్ని వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో కంట్రోల్ చేసుకుంటారు అనమాట. సో ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలో వాళ్ళు చూసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh యూనిట్సా 2 lakh యూనిట్సా ఎంత ఉండాలి, సో అంత ఉండేలాగా వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొడక్షన్ ఫంక్షన్. నెక్స్ట్ కమ్స్ ద మార్కెటింగ్ ఫంక్షన్. నెక్స్ట్ మార్కెటింగ్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద మూమెంట్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ గూడ్స్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద ప్లేస్ ఆఫ్ కన్జంప్షన్. సో ఇట్ క్రియేట్స్ యూటిలిటీ అంట. సో ఈ మార్కెటింగ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ప్రొడక్షన్ ప్లేస్ నుంచి కన్జంప్షన్ ప్లేస్కి గూడ్స్ని తీసుకుపోవడమే ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ యొక్క పని. సో ఇది ఏం చేస్తుంది, ప్లేస్ యూటిలిటీని, టైం యూటిలిటీని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా చేస్తుందో మనం ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతాయంట. మార్కెటింగ్ ఫంక్షన్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. ఆ యాక్టివిటీస్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, రీసెర్చ్ కండక్ట్ చేస్తుంది. ఎందుకు రీసెర్చ్ కండక్ట్ చేస్తుంది అని అంటే, మన ప్రోడక్ట్కి మార్కెట్ ఉందా లేదా, అంటే మనం ఒక ఐడియా చేసినాం కదా, ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసుకున్నాం కదా, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అని ఐడియా చేసినాం. ఆ ఐడియాకి ఎంత స్కోప్ ఉంది, ఎంత మార్కెట్ స్కోప్ ఉంది, ఎంత డిమాండ్ ఉందని రీసెర్చ్ చేస్తారు ఫస్ట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ కన్నా ముందు. తర్వాతకి ఏం చేశారని అంటే, ఓకే మన ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, పీపుల్ కొనుక్కుంటారు అని అనుకున్న తర్వాతకి వాళ్ళు ఏం చేస్తారు, ప్రోడక్ట్ డిజైన్ చేస్తారు, తర్వాతకి ప్యాకేజింగ్ డిజైన్ చేస్తారు, తర్వాతకి బ్రాండ్ నేమ్ ఇవన్నీ చేస్తారనమాట. తర్వాతకి ప్రొడక్షన్ చేస్తారు. ప్రొడక్షన్ చేసిన తర్వాతకి సిచ్యువేషన్స్, మార్కెట్ కండిషన్స్, ప్రాఫిట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని వాళ్ళు ఒక ప్రోడక్ట్కి ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ప్రోడక్ట్ ప్రైసింగ్. నెక్స్ట్ సెలెక్టింగ్ ద ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఏ ఛానల్స్ త్రూ మనం పంపించాలి గూడ్స్ని పీపుల్ దగ్గరికి అని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని. లైక్ ఏ మిడిల్ మ్యాన్, ఏ హోల్సేలర్, ఏ రీటైలర్ దగ్గరికి మన గూడ్స్ని రీచ్ అయ్యేలాగా చేయాలి. సో ఇది సెలెక్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనమాట.
సో ఎవరి త్రూ మనం మన గూడ్స్ని అమ్మొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కన్జ్యూమర్స్ వరకు అని డిసైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ డిసైడింగ్ ద ప్రోడక్ట్ ప్రమోషన్ మెథడ్స్ అంటే అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ మెథడ్స్ అనమాట. సో అడ్వర్టైజ్ ఎలా చేయాలి, న్యూస్ పేపరా, టీవీయా, లేకపోతే మ్యాగజైన్సా, లేకపోతే కామర్స్ వెబ్సైట్స్లోనా, ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి అని డిసైడ్ చేసుకుంటారు, లేకపోతే అన్నీ కలిపి చేద్దామా అని డిసైడ్ చేసుకుంటారు అనమాట. సో ఇది ప్రమోషన్ ఛానల్. సో పీపుల్కి తెలిసేలాగా మా ప్రోడక్ట్ ఉందని చేయడాన్ని ప్రమోషన్ అని చెప్తాం అనమాట. సో దిస్ ఈజ్ మార్కెటింగ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫైనాన్స్ ఫంక్షన్. సో నెక్స్ట్ ఫైనాన్స్ ఫంక్షన్లో ఏముంటుంది అంటే ఈ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని అంటే ఫండ్స్ ఎక్కడి నుంచి తేవాలి, ఎలా అక్వైర్ చేసుకోవాలి ఫండ్స్ని, అండ్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ కోసం వాటిని ఎలా యూజ్ చేయాలి ప్రాపర్గానే ఒక ప్లాన్స్ అన్నీ వేస్తూ ఉంటుంది అనమాట. ప్రొడక్షన్ ఫంక్షన్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో మనకి ఇదంతా జరుగుతుంది. ఫండ్స్ ఎక్కడి నుంచి తేవాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ప్రాపర్గా మనకి ప్రాఫిట్స్ వచ్చేలా, కానీ ఇదంతా ప్లాన్స్ వేస్తూ ఉంటుంది ఫినాన్స్ డిపార్ట్మెంట్. సో దిస్ ఈజ్ ఫినాన్స్ ఫంక్షన్ అని మనం చెప్పొచ్చు. సో ఇందులో కొన్ని యాక్టివిటీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి మళ్ళీ. నెక్స్ట్ ఫస్ట్ ఎస్టిమేటింగ్ ద ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, హౌ మచ్ మనీ ఈజ్ నీడెడ్ అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఫస్ట్. తర్వాతకి డిసైడింగ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. క్యాపిటల్ స్ట్రక్చర్ అని అంటే ఎలా ఉండాలి అని అంటే ఎన్ని షేర్స్ ఉండాలి, ఎన్ని డిబెంచర్స్ ఉండాలి, అండ్ ఎంత క్యాష్ ఉండాలి, ఎన్ని అసెట్స్ ఉండాలి. సో ఇదంతా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. సో క్యాపిటల్ స్ట్రక్చర్ అనమాట ఎన్ని షేర్స్, ఎన్ని ప్రిఫరెన్స్ షేర్స్, ఎన్ని డిబెంచర్స్, తర్వాత ఎన్ని బాండ్స్, అట్లా క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది డిసైడ్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉండాలి, ఫిక్స్డ్ క్యాపిటల్ ఎంత ఉండాలని ఇదంతా డిసైడ్ చేసుకుంటే దాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ డిసైడ్ చేసినట్టు అని మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ తర్వాతకి సెలెక్టింగ్ ద సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్, మనం ఎక్కడి నుంచి మన ఫినాన్స్ని తెచ్చుకోగలము అని డిసైడ్ చేసుకుంటారు అనమాట. బ్యాంక్సా, లేకపోతే పీపులా, పబ్లిక్ ఇష్యూవా, రైట్స్ ఇష్యూవా, ఏ విధంగా మనం తెచ్చుకోగలుగుతాం అని డిసైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్, సో తెచ్చుకున్న ఫండ్స్ని ప్రాపర్గా యూస్ చేయాలి అని ట్రై చేస్తారనమాట. నెక్స్ట్ సో ప్రాపర్ ఫినాన్షియల్ కంట్రోల్స్. సో ఇంప్లిమెంటింగ్ ద ఫినాన్షియల్ కంట్రోల్స్ అని అంటే మనీ వేస్ట్ కాకుండా మినిమం కాస్ట్తోని మ్యాక్సిమం ఎలా మనము ప్రాఫిట్స్ పొందగలుగుతాం అని వాళ్ళు ట్రై చేస్తారు అనమాట. సో డిసైడ్ చేస్తారు, కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు అనమాట. సో ప్రాపర్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అనమాట. సో ఎక్కడైతే రా మెటీరియల్ వేస్ట్ అయిపోతుందో అక్కడ రా మెటీరియల్ వేస్ట్ కాకుండా చూసుకోవడం. సో ఆ మనీని మనం వేరే దగ్గర పెట్టుకోవచ్చు కదా, రా మెటీరియల్ ఎక్కువ కొనుక్కునే బదులు మనకు అవసరమైనంత కొనుక్కుంటాం. సో ఇది ప్రాపర్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. అండ్ ఇంకా ఎక్కడైతే మనం మినిమైజ్ కాస్ట్ని చేయగలుగుతాం అంటే కాస్ట్ని రెడ్యూస్ చేయగలుగుతాం అక్కడ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్. సో మనం ఎలా తెచ్చుకున్న ఫండ్స్లో కొంచెం మిగిలిపోయినాయి, సో దాన్ని ఏం చేస్తుంది అని అంటే వేరే ఎక్స్ట్రా ఫండ్స్ ఉంటే దాన్ని మనం ఎక్స్పాండ్ చేయడానికన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫ్యూచర్కి రిజర్వ్ అన్న చేస్తుంది అనమాట. సో ప్రాపర్గా సర్ప్లస్ ఫండ్స్ అనేది యూజ్ చేస్తుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనమాట. సో నెక్స్ట్ ఫంక్షన్, ఫోర్త్ ఫంక్షన్ వచ్చేసి పర్సనల్ ఫంక్షన్. సో పర్సనల్ డిపార్ట్మెంట్ అనేది చేస్తుంది అనమాట. పర్సనల్ డిపార్ట్మెంట్ అని అంటే రిలేటెడ్ టు ఎంప్లాయీస్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ డిపార్ట్మెంట్ అనేది మనము పీపుల్ని ఎలా అక్వైర్ చేసుకోవాలి, అండ్ వాళ్ళకి ఎలాంటి వర్క్ ఇవ్వాలి, అండ్ మనకి ఎంతమంది కావాలి, మనం ఎక్కడి నుంచి అక్వైర్ చేసుకోవాలి, ఎలా అక్వైర్ చేసుకోవాలి, వాళ్ళ రెమ్యూనరేషన్ ఇదంతా ఫిక్స్ చేస్తుంది అనమాట. సో వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి, ఆర్గనైజేషన్లో వాళ్ళు మంచిగా వర్క్ చేసేలాగా ఎలా చేయాలి అని పర్సనల్ డిపార్ట్మెంట్ అనేది ప్లాన్స్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ అచీవ్ చేయడం కోసం. ఇప్పుడు అది ఏం చేస్తుందో మనం ఒక్కొక్క స్టెప్ లాగా చూద్దాం అనమాట. ఫస్ట్ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ చేస్తుంది అనమాట. సో ఎంతమంది మనకి అవసరం, సో ఎంతమంది పీపుల్ మనకు కావాలని ఫస్ట్ డిసైడ్ చేస్తుంది. తర్వాతకి రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్. సో ఎంతమంది కావాలి డిసైడ్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ చేస్తుంది. రిక్రూట్మెంట్ అని అంటే పీపుల్కి మనకు జాబ్ ఉందని చెప్పి వాళ్ళని అప్లై చేసుకునేలాగా చేయడం అంటే ఎక్కువ మందిని అప్లై చేసుకునేలాగా చేయడమే రిక్రూట్మెంట్. సెలెక్షన్ అని అంటే అప్లై చేసుకునే వాళ్ళలో నుంచి కొంతమందిని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళకి వర్క్ ఇవ్వడం కోసం వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేస్తే అదే సెలెక్షన్. సో సెలెక్షన్ అయిపోయిన తర్వాతకి ఇది ఫ్యూచర్లో జరగబోయే థింగ్ కదా. సో సెలెక్షన్ అయిపోయిన తర్వాతకి వాళ్ళకి ట్రైనింగ్ నీడ్స్ ఉండొచ్చు, వాళ్ళకి డెవలప్మెంట్ నీడ్స్ కావాల్సి ఉండొచ్చు. సో అందుకోసం అనేసి ఈ ప్లాన్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటారు అనమాట పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఏం చేస్తారు, సో వీళ్ళకి ఒకవేళ సెలెక్షన్ చేసిన వాళ్ళకి ఈ డెఫిషియన్సీ ఉంటే మనం ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, సో మనకి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి మనం ఎలా డెవలప్మెంట్ చేయాలి, అది అంతా ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్లాన్స్లో ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత మనకు న్యూ కంపెనీ కదా, సో వాళ్ళకి ఏం తెలియదు. సో ఇండక్షన్ అండ్ ప్లేస్మెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్.
సో వాళ్ళకి ఇండక్షన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇచ్చి, అంటే ఇండక్షన్ ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తాము మనకి చెప్తారనమాట. సో మనకి ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు కాలేజ్ గురించి ఎలా చెప్తారో, ఇండక్షన్ ప్రోగ్రాంలో ఎంప్లాయ్మెంట్లో మనకి ఆర్గనైజేషన్ గురించి కూడా అట్లనే చెప్తారనమాట. జాబ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం వర్క్ చేయాలి అనేసి మనకి చెప్తారు అక్కడ. సో దిస్ ఈజ్ ఇండక్షన్ అండ్ ప్లేస్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్. నెక్స్ట్ ఫ్రేమింగ్ పాలసీస్ ఫర్ ప్రమోషన్, ట్రాన్స్ఫర్ అండ్ అప్రైజింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయీస్ బాగా వర్క్ చేశారు అని అనుకుందాం. సో అప్పుడు వాళ్ళకి ప్రమోట్ చేయకపోతే వాళ్ళు మన ఆర్గనైజేషన్లో ఉండరు కదా. అంత మంచిగా వర్క్ చేసినాక కూడా మనం వాళ్ళకి ఏం అప్రిసియేషన్ కానీ ఏం ప్రమోషన్స్ కానీ ఇవ్వకపోతే వాళ్ళకి వాళ్ళు ఉండరు కదా మన ఆర్గనైజేషన్లో. వేరే ఆర్గనైజేషన్లో వాళ్ళకి ఎక్కడ బెటర్గా అనిపిస్తే అక్కడ వెళ్ళిపోతారు కదా. సో అందుకోసమని ఒకవేళ పీపుల్ ఇలా వర్క్ చేస్తే వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రమోట్ చేయాలి అండ్ ఎలా అప్రైజ్ చేయాలి, నాన్ ఎకనామిక్ ఇన్సెంటివ్సా అని ముందే డిసైడ్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. సో దిస్ ఈస్ ఫ్రేమింగ్ పాలసీస్ ఫర్ ప్రమోషన్ ప్రైజల్ అనమాట. సో నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ రెమ్యూనరేషన్. సో ఏ పొజిషన్ వాళ్ళకి ఎంత జాబ్ అంటే ఎంత రెమ్యూనరేషన్ అంటే ఎంత శాలరీ ఇవ్వాలని ముందే డిసైడ్ చేసుకొని పెట్టుకుంటారు. సో ఈ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి పీపుల్ని ఎక్వైర్ చేసుకొని వాళ్ళకి వర్క్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ పర్సనల్ ఫంక్షన్. నెక్స్ట్ అకౌంటింగ్ ఫంక్షన్. ఫిఫ్త్ వచ్చేసి అకౌంటింగ్ ఫంక్షన్. సో అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారనమాట. ఇన్కమ్ ఎంత వచ్చింది, మనం ఎక్స్పెండిచర్ ఎంత పెట్టినాం. సో ఇదంతా ఒక బుక్లో రాయడమే అకౌంటింగ్ ఫంక్షన్ యొక్క పని. సో ఇక్కడ ఏం చేస్తారు, కొన్ని ప్రిన్సిపల్స్ అవన్నీ ఫాలో అవుతారు. సో ఆ విధంగా అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. సో ఇది ఎందుకు చేస్తారు అకౌంట్స్ అనేది అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, అంటే మనము ఏ పొజిషన్లో ఉన్నామా, అంటే ప్రాఫిట్లో ఉన్నామా లాసెస్లో ఉన్నామా, మనం కంటిన్యూ కావచ్చా బిజినెస్లో లేకపోతే క్లోజ్ చేయాలా అని డిసైడ్ చేసుకోవడానికి మనము అకౌంటింగ్ ఫంక్షన్ అనేది హెల్ప్ చేస్తుంది మనకి. సో కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. ఏంటి అని అంటే ఫస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేస్తుంది అనమాట. చేసిన ప్రతి ఒక్క పనిని మనము రికార్డ్ చేస్తాం అనమాట. ఏంటి, మనం ఎంత మనీ పెట్టినామో అవన్నీ రికార్డ్ చేస్తాం, మనం ఎంత వచ్చిందో అన్నీ రికార్డ్ చేస్తాం అనమాట. లైక్ జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ చేస్తాం కదా. సో అవన్నీ చేస్తాం. తర్వాతకి ప్రిపేరింగ్ వేరియస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. లైక్ మనం ఏం చేస్తాము నెక్స్ట్ అని అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్, తర్వాతకి ఇన్కమ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం. తర్వాతకి ప్రిపేరింగ్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు చేస్తాం, మనం ప్రాఫిట్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తాం. అండ్ తర్వాతకి బ్యాలెన్స్ షీట్ ఎందుకు చేస్తాము, మన అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, టాలీ అవుతుందా లేదా అని చూసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ చేస్తాం అనమాట. సో ఫైనాన్షియల్ పొజిషన్ కనుక్కోవడానికి. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. లైక్ BRS, ఇన్కమ్ స్టేట్మెంట్స్, ఇన్కమ్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం అనమాట. సబ్మిటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ద గవర్నమెంట్. సో గవర్నమెంట్స్కి మనం ఇవ్వాలి కదా, డిస్క్లోజ్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి, ఏవి దాచకూడదు అని చెప్పినాం కదా. సో మనం ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. తర్వాతకి అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మేనేజర్. సో అకౌంట్స్ హెల్ప్తోని మన మేనేజ్మెంట్ ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకోవచ్చు. సో మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకో, అకౌంట్స్లో చూసినప్పుడు మనకి ప్రాఫిట్స్ వచ్చింది. సో అన్నప్పుడు మన మేనేజ్మెంట్ కరెక్ట్గా బాగా వర్క్ చేస్తున్నట్టే కదా. సో ఇప్పుడు లాసెస్ వచ్చిందనుకో, ఎక్కడనో ఏదో మిస్టేక్ జరుగుతుందని మనము తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనము పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ని మనం అసెస్ చేయొచ్చు అని అంటే మనం చెక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రొవైడింగ్ డేటా ఫర్ ఫ్యూచర్ ప్లాన్స్ అనమాట. సో ఈ అకౌంట్స్ని బట్టి ఒకవేళ లాస్ వస్తే మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఫ్యూచర్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే ఇంకా ఆ ప్రాఫిట్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, ఎలా బెటర్ పొజిషన్ అచీవ్ చేయొచ్చు అని ప్లాన్స్ ప్రిపేర్ చేయొచ్చు. దిస్ ఈజ్ అకౌంటింగ్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ సమ్వాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఫంక్షన్. సో ఫస్ట్ మనం ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏం ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలని ఎలా తెలుసుకుంటారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్ త్రూనే తెలుసుకుంటారు. సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్లో మనము ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయి, ఎలా మనము మన ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేయగలుగుతాము, అండ్ ఆర్గనైజేషన్ని అదర్ ప్రొడ్యూసర్స్తో ఎలా మనము కంపీట్ చేయగలుగుతామని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ త్రూ తెలుసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఓల్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఫ్రమ్ ద మార్కెట్ అబౌట్ గూడ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో మనం ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అని అనుకోవాలంటే ఫస్ట్ మనము ఏం చేస్తామనంటే రీసెర్చ్ చేస్తామన్నమాట. సో రీసెర్చ్ చేసి మనకి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకుంటాం అనమాట, డేటా వాటి గురించి, మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి. తర్వాతకి అవన్నిటిని ఒకసారి కంపేర్ చేసి ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో అని మనం పాయింట్అవుట్ చేసుకొని తర్వాతకి ఒక క్వశ్చనర్ ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఈ క్వశ్చనర్లో ఫర్ ఎగ్జాంపుల్ మన టూత్ పేస్ట్ కంపెనీ అనుకుందాం. సో వేరే కంపెనీస్ టూత్ పేస్ట్ కూడా తీసుకుంటాం అనమాట. సో
ఒక 5 ఇచ్చి మీకు ఏది ఇష్టం, ఎందుకు ఇష్టం, ఏంటి రీజన్, దీని ప్రైస్ ఎలా ఉంది, మీకు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, ఒకవేళ ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదు. సో అనే క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం అనమాట, టిక్ చేయమని చెప్తాం. సో ఈ విధంగా మనం సర్వే కండక్ట్ చేస్తాం. సో సర్వే త్రూ మనం ఒక డెసిషన్ తీసుకుంటాం అనమాట. ఒక రిజల్ట్ వస్తుంది, దాని త్రూ మనము ఒక డెసిషన్కి మనం వెళ్తాం అనమాట. సో ఈ ప్రోడక్ట్ ఒక మనకి రిజల్ట్స్లో ఏం తెలుస్తుంది అని అంటే, ఏ రీజన్ వల్ల మనకి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ అనేది టాప్లో ఉంది అనుకుందాం. సో కోల్గేట్ అనేది ఎందుకు టాప్లో ఉంది, సో దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. తర్వాత మన ప్రోడక్ట్ని కూడా కోల్గేట్ అంత రేంజ్లో తీసుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి అని మనం డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకొని మనం ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ప్లాన్స్ని చేసుకోవచ్చు అనమాట. సో తర్వాతకి మనము ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఏమేమి యాడ్ చేయాలి అని థింక్ చేస్తాం అనమాట. వేస్ టు ఇంప్రూవ్ ద ప్రోడక్ట్. తర్వాతకి వేస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కంటే ఈ వేలో వెళ్తే మనకి బాగుంటుంది, ఈ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే మన టూత్పేస్ట్ అనేది టాప్లోకి వెళ్తుంది అని అనిపించినప్పుడు ఆ వేని డిసైడ్ చేసుకున్న తర్వాతకి అది ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో ఆ ప్రోడక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో మన గూడ్స్ని ఇంప్రూవ్ చేసుకొని సేల్స్ పెంచుకునే ప్రయత్నం మనము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ త్రూ చేస్తాం. సో దిస్ ఈజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్ ఫంక్షన్. సో ఇది ఎందుకోసం అని అంటే ఏం చేస్తుంది అని అంటే, పబ్లిక్తోని మనం ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే మంచిగా, అంటే మన గూడ్స్ గురించి ఎలా చెప్పాలి పబ్లిక్కి, అంటే మన గూడ్స్ గురించి మంచి ఒపీనియన్ని ఎలా పంపించాలి పీపుల్లోకి, కన్జ్యూమర్స్లోకి అని ఇది కన్సర్న్ చేసి ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ making people aware of the goods and services produced by the business organization అనమాట. Through following 3 ways it will try to maintain the public relations అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేటింగ్ బిజినెస్ పొజిషన్ టు ద పీపుల్. సో మనకి ఇండస్ట్రీలో కొన్ని కంపెనీస్ ఉంటాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీలో రామ్, శ్యామ్, ఏదేదో కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. సో అందులో మా కంపెనీ ఏది అంటే టాప్ పొజిషన్లో ఉందా, ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంకా అని చెప్తామన్నమాట. లో ర్యాంక్ వచ్చినప్పుడు చెప్పవు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడే చెప్తాయి. సో దిస్ ఈస్ కమ్యూనికేటింగ్ ద బిజినెస్ పొజిషన్. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ద సౌండ్నెస్ ఆఫ్ ద కంపెనీ. సో దాని ప్రాఫిట్స్ గురించి చెప్తుంది అనమాట. సో ప్రాఫిట్స్ గురించి చెప్పి ఆ విధంగా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట పీపుల్ని. నెక్స్ట్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ అబౌట్ ద కంపెనీస్ పొజిషన్. సో కంపెనీస్ పొజిషన్ ఎలా ఉంది, సో మంచిగా ఉందా, లేకపోతే లాసెస్లో ఉందా, ప్రాఫిట్స్లో ఉందా, మంచిగా రన్ అవుతుందా అని చెప్తాయి అనమాట. సో మంచిగా రన్ అవుతుందంటే మేనేజ్మెంట్ బాగా ఉన్నట్టు, దాని ప్రోడక్ట్స్ కూడా బాగా ఉంటేనే కదా పీపుల్ కొనుక్కుంటారు. సో ఈ విధంగా పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. పబ్లిక్ రిలేషన్ మంచిగా ఉండి సేల్స్ పెరిగితే ఇన్వెస్టర్స్ కూడా వస్తారు. So these are the functions of business. So with this we have completed the introduction part, and in the next videos we will be starting the forms of business organization, that is sole proprietorship, partnership, joint Hindu family, cooperative society, company. So next video will be about sole proprietorship.